మీ ల్యాప్టాప్లో లేదా పీసీలో ఇన్స్టాగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో విండో ల్యాప్టాప్ లేదా పీసీలో ఇన్స్టాగ్రామ్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలో, ఎలా ఇన్స్టాల్ చేయాలో, అలాగే లాగిన్ అయ్యి ఎలా యూస్ చేయాలో మీకు సింపుల్గా అయితే స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే డౌన్లోడ్ నుంచి లాగిన్ వరకు మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు మీ ల్యాప్టాప్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ల్యాప్టాప్లో అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఒక ఆప్షన్ చెప్పేసి వచ్చింది సర్చ్ బార్ అని చెప్పేసి. సింపుల్గా అయితే మీరైతే దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడైతే మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడైతే మైక్రోసాఫ్ట్ అని సర్చ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మైక్రోసాఫ్ట్ స్టోర్ అని చెప్పేసి ఒక అయితే ఆప్షన్ వచ్చేస్తుంది. సింపుల్గా అయితే మీరు ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, మీ ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ పైన అయితే సర్చ్ బార్ అని చెప్పేసి వచ్చింది కదా. సింపుల్గా అయితే మీరు సర్చ్ బార్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఈ సర్చ్ బార్ ఆప్షన్ పై క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడైతే నేను సింపుల్గా అయితే ఇన్స్టాగ్రామ్ అయితే సర్చ్ చేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్ అని సర్చ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, నా ముందు అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఇక్కడ చెప్పేసి వచ్చేసింది. సింపుల్గా అయితే మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎలా క్లిక్ చేసుకుంటారో ఇన్స్టాగ్రామ్ అయితే ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. సింపుల్గా అయితే మీరు ఒక ఆప్షన్ చూడవచ్చు, ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పేసి వచ్చేసింది కదా. మీరైతే సింపుల్గా అయితే ఇన్స్టాల్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎలా ఈ ఇన్స్టాల్ ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటారో మీరు ఇక్కడ చూడవచ్చు, ఒక 10 సెకండ్స్లో అయితే ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సింపుల్గా మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ చూడవచ్చు ఓపెన్ అని చెప్పేసి వచ్చేసింది కదా. ఓపెన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నేను ఎలా ఈ ఓపెన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తానో మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ అయితే ఇక్కడ అంటే ఇలా విధంగా అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ సింపుల్గా లాగిన్ ఇంటూ ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి వచ్చింది. సింపుల్గా అయితే మీరు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ అన్నా లేకపోతే మొబైల్ నెంబర్ లేకుంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అని ఇచ్చుకోండి అనమాట. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందైతే కింద ఒక పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది. సింపుల్గా అయితే మీరు ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది మాత్రం ఎంటర్ చేసుకోవాలి. నేనైతే నా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిల్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడవచ్చు, నా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ సక్సెస్ఫుల్గా ఫిల్ చేసుకున్నాను అనమాట. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు లాగిన్ అని చెప్పేసి ఉంది కదా. నేను సింపుల్గా అయితే లాగిన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తాను. నేను ఎలా ఈ లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తానో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడైతే ఒక ఆప్షన్ చెప్పేసి వచ్చింది సేవ్డ్ అండ్ పాస్వర్డ్. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, ఇలా ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నాట్ నౌ అని సింపుల్గా నాట్ నౌ పై క్లిక్ చేసుకోండి. నాట్ నౌ పై క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మీ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అనేది ఇక్కడ మీ పీసీలో లేకపోతే మీ ల్యాప్టాప్లోనైనా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు రీల్ చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూడవచ్చు, రీల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చేసింది. ఇక్కడ మీరు సింపుల్గా అయితే మీరు క్లిక్ చేసుకోండి. రీల్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, మీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీ యొక్క మొబైల్లో కానీ యూస్ చేసినట్టు ఇన్స్టాగ్రామ్ మీ యొక్క పీసీలో, ల్యాప్టాప్లో కూడా అయితే యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ మీరే అన్న ఇక్కడ మెసేజ్ ఎవరికైనా మెసేజ్ పంపాలనుకుంటే సింపుల్ ఇక్కడ మీరు చూడవచ్చు మెసేజ్ ఆప్షన్ వచ్చేసింది కదా. సింపుల్గా అయితే ఇక్కడ మెసేజ్ పై క్లిక్ చేసుకోండి. మెసేజ్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెసేజ్ ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి పేరు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏమన్నా ఇక్కడ పోస్ట్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ పోస్ట్ పై క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడైతే ఇలాంటి ఒక ఆప్షన్ వస్తుంది. సింపుల్గా దీనిపై క్లిక్ చేసుకొని మీ ఒక నచ్చిన పోస్ట్ అయితే ఇక్కడ మీకు అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు నోటిఫికేషన్స్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ నోటిఫికేషన్ కూడా కనిపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మీ యొక్క ల్యాప్టాప్లోనైనా లేకపోతే మీ యొక్క పర్సనల్ కంప్యూటర్లోనైనా ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి చాలా ఈజీగా అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఒకవేళ మీ ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా అయితే మీకోసం తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే కలుసుకుందాం కొత్త నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. జై హింద్.